ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల వేదాస్ వాల్ సెక్రటరీని. ఈనాడు పరిచయం డాక్టర్ వెంకటాచ చాగంటి గారు మన వేదాస్ వాల్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ ఇప్పుడు రేపు దీపావళి కదా! రేపా? ఎల్లుండా? ఎందుకంటే ఇవాళ త్రయోదశి అంటే మనకు అమెరికాలో రేపు చ ఉదయం చతుర్దశి ఇంకా ఇవాళ ఉంటుంది. చతుర్దశి సార్. ఆ! ఆ! అవునవును. ఆ! మనకుంటుంది కానీ రేపు ఇండియాలో అయిపోతుంది. అదే. సో, మనకి రేపు పొద్దున్న దాకా చతుర్దశి ఉంటుంది కాబట్టి, మనం నరక చతుర్దశి రేపు మనం జరుపుకోవాలి. ఎల్లుండి అవును. దీపావళి మనకి లెక్క ప్రకారం. యాహ్! హ్మ్. సర్లేండి. అయితే ఒకరోజు అటు ఇటు ఏమైంది? హ్మ్. ఆ! అయితే ఇప్పుడు దీపావళికి ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ చాలా స్టేట్స్‌లో క్రాకర్స్ కాల్చడం బ్యాన్ చేశారు కదా! పొల్యూషన్ మూలంగా. అవునవునవును. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఇది, ఇది కరెక్ట్ అంటారా? తప్పంటారా? అంటే మీరెందుకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎందుకు తప్పనుకుంటున్నారు? అసలు మీ ఉద్దేశ్యం ఏంటి? అంటే వాళ్ళు పొల్యూషన్ అని చూపిస్తున్నారు. పొల్యూ ఓహ్! ఇది ఇది ఒక ఈ ఈ దీపావళి పండగ హిందువుల మెయిన్ నాకు హిందువుల పండగని చాలా టార్గెట్ చేసాడు. నేను తీసుకొచ్చే ప్రశ్న. లేకపోతే నేను తీసుకొచ్చేవాడిని కాదు గానీ హ్మ్. హిందువుల పండగని టార్గెట్ చేశారంటారు. అంతే గదా! యెస్. యెస్. అవును. భారతదేశము హిందూ దేశమైనప్పుడు, హిందుస్థాన్ అయినప్పుడు, హిందువుల పండగల్ని అలా జరుపుకోకుండా చేయడం అన్యాయమే. హ్మ్. కానీ అన్యాయమా? కాదా? అంటే మరి దాన్ని మనం దాన్ని ఒక వేదిక్ మెథడ్‌లో ఆలోచించాలి. యాహ్! ఇప్పుడు మనకి లాభమా? నష్టమా? ఏం జరుగుతోంది? అన్నది ఇంపార్టెంట్. సో, మన దీపావళి మటుకు అది బిగ్గెస్ట్ ఫెస్టివల్ సార్ మన ఇండియాలో. అవును. ఏమన్నా చెప్పండి. ఎంత మంచి ఫెస్టివల్ అంటే అసలు అది ఒక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అవును. దసరా తర్వాతొచ్చే దీపావళి ఎంత బావుంటుందంటే, ఎంత హాయిగా చిన్నప్పుడైతే పటాకులు కాల్చేది, భూచక్రం, విష్ణు చక్రం, ఆ చక్రం, ఈ చక్రం చాలా తర్వాత మీకు ఇంకా రాకెట్లు అవి, తారాజువ్వలు గుర్తున్నాయా మీకు? సో, ఇవన్నీ అవును. బాగా చేసి అదొక ఆనందంగా ఉండేది. 2 రోజులు టపాసులను ముందరే తెచ్చుకొని, ఎండలో పెట్టుకొని మేడ మీద, అవి బాగా ఎండిన తర్వాత బాగా కాల్చుకునేది. దానికో లెక్క ఉండేది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నామో డివైడ్. అవన్నీ చాలా బాగుండేది. చాలా ఆనందంగా ఉండేది. దట్ ఇప్పుడు బ్యాన్ చేయడం అంటే మిస్ అయిపోయినట్టే గదండీ అవన్నీ. ఖచ్చితంగా అవును. అదొక మన మీద హిందూ మతం మీద అది ఖచ్చితంగా అదొక అంకుశంలాగా పెట్టినట్టే అయింది. కానీ వాళ్ళెందుకు పెట్టారు అన్నది కూడా మనము న్యాయపరంగా కూడా ఆలోచించాల్సొస్తుంది. ఎందుకంటే అది నా పండగే డెఫినెట్‌లీ. కానీ మనం న్యాయపరంగా ఆలోచించాలి కదా శాస్త్రి గారు కొద్దిగా. చెప్పండి. మీరు చెప్పండి. నా నా నాకు నా లెక్క నాకుందిలెండి. మీరు అది చెప్పండి. మీ లెక్క మీకుంది కాబట్టి సరే అయితే. ఇప్పుడు అసలు పొల్యూషన్ అని ఆపారా వాళ్ళు? లేతే సౌండ్ పొల్యూషన్ ఆపారా? ఎయిర్ పొల్యూషన్ అని ఆపారా? లేకపోతే ఎందుకు పొల్యూషన్, ఆపారు? పొల్యూషన్ అన్నారు. విచ్ ఇంక్లూడ్స్ బోత్ సౌండ్ అండ్ ఎయిర్ పొల్యూషన్. గుడ్. సౌండ్ అండ్ ఎయిర్ పొల్యూషన్ విచ్ ఇంక్లూడ్స్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో ఇప్పుడు 450 ఏనో ఎంతో ఉందట గదా! ఓకే. ఓకే. లెట్ అస్ సే ఓకే. ఢిల్లీలో సో, అది 50 ఉంది గానీ ప్రతి ఊర్లోనూ అంత లేదు కదా సార్. యెస్. ఆ! యెస్. అయితే సరే ఇప్పుడది పక్కన పెడదాము. అసలేంటో చూద్దాం దీన్ని. మీరు సృష్టి రచనా కార్యక్రమాన్ని చూస్తే మీకు వాతావరణంలో ఎయిర్ అంటే వాయువు అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఎయిర్ అంటాం గదా! మన చుట్టూ ఉన్నది. అట్మాస్ఫియరిక్ ఎయిర్‌లో అబౌట్ 79% నైట్రోజన్ అండి. ఓకే. అబౌట్ 19% ఏమో మనకి ఆహ్, ఆక్సిజన్. ఆక్సిజన్. ఓకే. మిగిలిన 1% 1 ఆర్ 2% మిగతా అంతా గోల. ఏది ఓహ్! ఓకే. కార్బన్ డయాక్సైడ్ అనండి, తర్వాత హీలియం అనండి, అన్ని ఎయిర్స్ అన్నీ. ఓకే. అన్ని ఓకే. వాయువులు అందులో. సో, మేజర్ చంక్ ఈజ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. యాహ్! 98%
సో, ఇప్పుడు ఇది సృష్టి జరిగింది సార్. సృష్టి జరిగిన దగ్గర నుంచి ఇది అని మనం ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చాం. ఓకే. మన శరీరంలో కూడా మనకి ఇన్ని ఎముకలు, ఇంత కొవ్వు శాతం, ఇంత నీటి శాతము ఉన్నాయి కదా! అవును. మన శరీరంలో సోడియము, పొటాషియం అన్నీ ఉన్నాయి. అవును. ఇప్పుడు మీకు ఫీవరొచ్చింది అన్నప్పుడు ఒక పర్టిక్యులర్ అయాన్ ఐదర్ పెరగడమో, తరగడమో జరుగుతోంది బాడీలో. అవును. అవును. ఐ అగ్రీ. అంటే కొద్దిగా వేరియేషన్ వచ్చినా కానీ మన శరీరము, వాతావరణం, మన శరీరం టెంపరేచర్ మారిపోతుంది. యాహ్! అలానే మనము తీసుకునే ఆక్సిజన్‌లో ఇప్పుడు ఎయిర్ పీల్చినప్పుడు 20% 19, 20% ఆక్సిజన్ ఉంది కాబట్టే తీసుకుంటోంది. హ్యాపీగా ఎవ్రీథింగ్ గుడ్ మనం నడుపుకుంటున్నాం. ఆ పర్సెంటేజ్‌లో తేడా వచ్చిందనుకోండి, కష్టమా? నష్టమా? అంటే యెస్ బోత్. ఇప్పుడు మీరు ఒక ఒ ఒ ఎవరికైనా పేషెంట్‌కి హాస్పిటల్‌లో ఉన్న అతనికి ఆక్సిజన్ అందిస్తున్నప్పుడు అది ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వరు. ఓహ్! హుహు. ఎందుకని? సిస్టమ్ అది. మన ఓకే. బాడీ మనకు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ ఉంటేనే కదా నడిచేదది. ఓహ్! ఓకే. సో, ఇప్పుడేంటంటే ప్యూర్ ఆక్సిజన్ ఇస్తే అది కొద్దిగా గొడవ జరుగుతుంది. దాంతో పాటు వేరేది కూడా ఇవ్వాలి కొంత. ఓహ్! హ్మ్. సో, ఎందుకంటే లంగ్స్ ఉన్నాయి చూసారా? లంగ్స్ ఏం చేస్తాయంటే రెస్పాండ్ అవుతాయి. కార్బన్ డయాక్సైడ్ పెరుగుతున్న కొద్దీ లంగ్ వెంటిలేషన్ పెరుగుతుంది. ఓహ్! హ్మ్. ఆటోమేటిక్‌గా ఇన్‌హరెంట్‌గా. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని సిస్టమ్ అది. సరే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడేంటంటే పరిస్థితి బాడీలోనే మనకి అయాన్స్ కొద్దిగా తేడా పడితే తేడా వస్తుంది. అలానే మనకి పటాకులు పేల్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని పర్టిక్యులర్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మెటాలిక్ అయాన్స్. అవేంటివో ఇప్పుడు నీకు చూపిస్తాను మీకు. ఓకే. ఓకే. చూస్తున్నారా శాస్త్రి గారు? హ్మ్. ఏమని కనిపిస్తోంది మీకక్కడ? ది కెమిస్ట్రీ ఆఫ్ ఫైర్ వర్క్స్. హ్మ్. దానిలో ఎస్ఆర్ అంటే స్ట్రాన్షియం. అది ఉంటే హ్మ్. గాని ఆ రెడ్ కలర్ రాదు మీకు. ఓహ్! ఓకే. అట్లనే బేరియం, బోరాన్ ఉంటే గాని ఆ గ్రీన్ కలర్ రాదు. ఓహ్! కాపర్ ఉంటే గాని బ్లూ కలర్ రాదు. కాల్షియం ఉంటే గాని ఆరెంజ్ కలర్ రాదు. సోడియం ఉంటే గాని యెల్లో కలర్ రాదు. అల్యూమినియం ఉంటే గాని వైట్ కలర్ రాదు. అర్థమైందా అండి? యాహ్! ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ మీకు జనరల్‌గా వాతావరణంలో చాలా తక్కువుంటాయి. ఎప్పుడైతే మీరు ఈ పటాకులు పేల్చారో, ఈ స్ట్రాన్సియము దాదాపు 120 టైమ్స్ పెరిగిపోతుంది ఇట్స్ కెపాసిటీ కంటే. ఓహ్! అట్లనే మిగతా ఎలిమెంట్స్ కూడా. సో, మీరు పీల్చే వాయువులో అవన్నీ ఉంటాయి. ఓకే. లేదు సార్ అవి పైకెళ్ళిపోతాయి, కాల్చినప్పుడు ఎళ్ళిపోతాయి అంటే వీటి బరువు తెలుసా అండి స్ట్రాన్షియంది? ద హ్మ్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎయిర్ ఈస్ 28 గ్రామ్స్ అండి పర్ మోల్. అబ్బో! వేరేస్ ట్రాన్సియం ఈజ్ ఎక్కువుంటుంది. 50, 60, 70 అట్లా ఉంటుందన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు ఈ మెటీరియల్స్ అన్నీ కాపర్ గూడా 35 ఏమో ఉన్నట్టుంది. కాపర్ కూడా క్లోరిన్ 35 కాపర్ గూడా అట్లనే ఉంది ఆల్‌మోస్ట్ నాకు జ్ఞాపకం లేదు గానీ, మనం పీరియాడిక్ టేబుల్ చూస్తే తెలిసిపోద్ది. ఇవన్నీ కూడా అబోవ్ థట్. సోడియం ఒకటే 11. హ్మ్. కాల్షియము, అల్యూమినియము, కాపరు, బేరియము, బోరాన్ తక్కువే. బేరియం కూడా తక్కువే. కానీ స్ట్రాన్షియం ఎక్కువ. ఇవన్నీ ఆక్సైడ్స్ ఫార్మ్ అయినప్పుడు వాయువు కంటే ఎక్కువ హెవీ ఉంటాయి కాబట్టి కిందకొస్తాయి. భూమికి దగ్గరగా ఉంటాయి అవన్నీ. ఓహ్! అంటే మనం పీల్చుకునేందుకు అనుకూలంగా ఉంటాయి ఇవన్నీ. మరి ఇవన్నీ మనం ఓకే. పీలుద్దామా? వద్దా? ఓకే. హ్మ్. ఇప్పుడు ఒక కార్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు పొగొట్టం నుంచి వచ్చే దానిలో సోడియం డయాక్సైడ్ ఉంటుంది తెలుసా సార్? అవును. ఆ! ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది. ఈ 2 అవును. కూడా హెవీ. అవును. సోడియం డయాక్సైడ్ ఈస్ అబౌట్ 1.4 టైమ్స్ దెన్ ఎయిర్. ఓకే. సో, అది ఇట్ విల్ బి ఆన్ ద గ్రౌండ్ లెవెల్. సో, మనం పీల్చుకుంటున్నాం అది. ఓకే. ఆల్రెడీ సోడియం డయాక్సైడ్ పీలుస్తున్నాము. దాంతో పాటు ఈ స్ట్రాన్షియము, కాపరు, బేరియం ఇలాంటివి పీల్చామనుకోండి, ఇవి హైలీ
హైలీ డేంజరస్. లెడ్ కూడా ఉంటుంది ఒక మాట. కానీ మీరు పిలుస్తున్న 2-3 అవర్సే కదా సార్. వెరీ గుడ్. బాగా చెప్పారు శాస్త్రి గారు. మీకు 2, 3 అవర్స్ పీలుస్తున్నారు అంటే బయటికెళ్ళదు కదా శాస్త్రి గారు. మళ్ళీ బాడీలో ఉండిపోతుంది కదా! ఓకే. బాడీలో ఉంటే మీరేం చేస్తారు? అది మీ ఎంతసేపు ఉంటుంది? బాడీని తినేస్తుంది కదా శాస్త్రి గారు. ఎంతసేపు ఉంటుంది బాడీలో? త్రూఔట్ యువర్ లైఫ్. ఓహ్! హౌ డు యూ సెండ్ ఇట్ ఔట్? చెప్పండి శాస్త్రి గారు. ఎట్లా పంపిస్తారు బయటికి? అది. ఇప్పుడేంటంటే ఇప్పుడు సిగరెట్ అందుకే సిగరెట్ ఏమన్నా తాగాడనుకోండి పొగ మనం పీలిస్తే బాడీలో ఉంటుంది. ఇక పోదది. ఓహ్! చెత్త సార్ ఇదంతా. హ్మ్. కార్ల నుంచి వచ్చే పొగ, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగ, మనం ఏ పొగలు పెట్టినా ఆ పొగలన్నిటిలోంచి దరిద్రమే ఉంటుంది. అవును. దరిద్రం. అసలు మనము ఎంత దుఃఖంలో ఉన్నామంటే మానవులం మనకు తెలియట్లేదు. కరెక్టే గానీ ఇప్పుడు ఆ 2-3 అవర్సు ఆనందం కూడా ఉండకూడదనా మీ ఉద్దేశము? వెరీ గుడ్. మంచి మాట అన్నారు శాస్త్రి గారు. ఇప్పుడు జైల్‌లో పెడతాడు సార్ మనిషిని. జైల్‌లో పెట్టి ఒక అరగంట సేపు వదులుతారు. ఆడుకోండ్రా బాబు అని. హ్మ్. తర్వాత మళ్ళీ జైల్‌లో పడేస్తారు. ఆ అరగంట కూడా ఆనందం మాకు ఉండనివ్వరా అని మీరు ఆ ప్రశ్న అడుగుతున్నారు. అంతేనా? ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ ఎట్లా అవుతుందండి? మనం ఆ అరగంట ఆనందం లేకపోతే లైఫ్ లాంగ్ ఆనందంగా ఉంటాం గదా! ఇప్పుడు బాడీ ఇప్పుడు ఈ శరీరం కదా సుఖాన్ని పొందేది. కాదా? అవును. సుఖం పొందడానికి ఇప్పుడు మంచి సంగీత కచేరీ జరుగుతోంది సార్. నేను కూర్చున్నా. కానీ చెవులు బాగా నెప్పుడుతున్నాయనుకోండి నేనేం వింటా? లేతే కన్ను నెప్పుడుతోంది ఏం వింటా? లేతే ఫీవరొచ్చింది పడుకున్నా ఏం వింటా? కరెక్టే మీరన్నది. ఇప్పుడు మీరు చెప్తున్న రీజనింగ్ అంతా బానే ఉంది కానీ, మరి అట్లాంటప్పుడు ఓన్లీ హిందువులు ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? మిగతా వాటివి ఎందుకు? చెప్పారు. చెప్పారు. ఇది ప్రశ్న ఇప్పుడు మీకేంటంటే ఇది హిందువుల పండగ దీన్ని బ్యాన్ చేయడం ఏంటి అని కదా క్వెషను. అవును. ఆ! దీన్ని దీని మీద స్ట్రీమ్‌లైన్ చేయొచ్చా? దీని మీద వరల్డ్ వైడ్ రీసెర్చ్ జరిగింది సార్. ఒక ఇండియాలోనే కాదు. అమెరికాలో, లండన్‌లో, చైనాలో అన్ని చోట్ల ఈ రీసెర్చ్ వర్క్ జరిగింది సార్. హ్మ్. హ్మ్. ఇప్పుడు దాని రిజల్ట్ కొద్దిగా మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారా శాస్త్రి గారు? ఆ! ఫోర్బ్స్ వాడు 31 డిసెంబర్ హ్మ్. 2019లో ఇచ్చిందిది. అవును. India is not the only country that experiences dangerous increase in airborne particulates, gases, pollutants, and metallic emissions. A 3-week study in London spanning two major festivals that are celebrated with fireworks found increased gas phase pollutant levels of nitric oxide and sulfur dioxide, which are primary contributors to acid rain as well as important climate change gases. ఇలా చెప్పుకుంటూ వచ్చి స్ట్రాన్షియము, మెగ్నీషియము, పొటాషియము, బేరియం అండ్ లెడ్ ఆర్ ఆల్సో ఫార్మ్. ఓకే. బట్ హౌ మచ్ మోర్ ఆఫ్ దీస్ హెవీ మెటల్స్ కెన్ జస్ట్ వన్ ఫైర్ వర్క్ షో యాడ్ టు ద అట్మాస్ఫియర్? ఏముందండి కొద్దిగా సేపే కదా దానికి అని. యెస్. Surely not much. No, not so. A case study found that within 1 hour of fireworks display, strontium levels in the air increased to 120 times, మై గాడ్. magnesium 22 times, barium 12 times, potassium 11 times, copper 6 times, more than the amount already present in the air before the event. దీనికి రీసెర్చ్ మామూలుగా జరగలేదు శాస్త్రి గారు. ఇక్కడ చూపిస్తా చూడండి. ఓకే. చూస్తున్నారా శాస్త్రి గారు? ఆ! ఆ! సోర్సెస్ చూడండి. ఈయన ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండోర్ పైరోటెక్నిక్ డిస్ప్లేస్ ఆన్ ద ఎయిర్ క్వాలిటీ ఆఫ్ హ్యూస్టన్ ఆస్ట్రోడోమ్ ఈ జర్నల్‌లో పడింది. ఓకే. హ్మ్. ఎప్పుడిది? ఏ ఇయర్‌లో పడింది? 1999లో అనుకుంటా. ఓకే. హ్మ్. హ్మ్. తర్వాత అరుణ్ కే అత్రి ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ బై ఫైర్ వర్క్స్ ఇదెప్పుడు పడింది? ఇది 2001లో. ఓహ్! ఓకే. యాహ్! తర్వాత ఇది రిక్రియేషనల్ అట్మాస్ఫియర్ పొల్యూషన్ ఎపిసోడ్స్ ఇన్హేలబుల్ మెటాలిఫెరస్ పార్టికల్ ఫ్రమ్ ఫైర్ డిస్ప్లేస్ అట్మాస్ఫిరిక్ ఎన్విరాన్మెంట్ ఇదెప్పుడు 2007లో. సె ఇది ఓన్లీ ఇండియా కాదు వరల్డ్ వైడ్ నేను చెప్తున్నది. అవును. ఆ!
ఇది ద ఇంపాక్ట్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఆన్ ఎయిర్బోర్న్ పార్టికల్స్. ఇది ఎప్పుడు 2008లో. 2007. ఓకే. ఇప్పుడు జరిగింది కాదు సార్. ఇప్పుడు అవును. మీరు గవర్నమెంట్ అని లాభం లేదు. పార్టిక్యులేట్ ఆక్సిడేటివ్ బర్డెన్ అసోసియేటెడ్ ఫైర్ వర్క్ యాక్టివిటీ. ఇది ఎప్పుడు ఏ ఇయరు? ఇది 2010. అవును. తర్వాత ఇది ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ ఫైర్ వర్క్స్ డ్యూరింగ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ దీపావళి ఇన్ హౌరా. ఇది ఇండియా కేస్ స్టడీ. ఇది ఎప్పుడు అవును. పడింది? 2010 ఇది కూడా. హ్మ్. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ అవుట్డోర్ పైరోటెక్నిక్ డిస్ప్లేస్ ఆన్ ద రీజనల్ ఎయిర్ క్వాలిటీ ఆఫ్ వెస్ట్రన్ వాషింగ్టన్ స్టేట్ అంటే అమెరికాలోది. అవును. ఇది ఎప్పుడు ఏ ఇయర్లో పడింది? ఇది 2011. 11. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ పర్కులేట్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఫైర్ వర్క్స్ ఏ రివ్యూ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ అసెస్మెంట్ ఎప్పుడు జరిగింది? 2014లో. 14. అవును. తర్వాత ఇదొకటి ఎఫెక్ట్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఈవెంట్స్ ఆన్ అర్బన్ బ్యాక్గ్రౌండ్ ట్రేస్ మెటల్ ఏరోసెల్ కాన్సన్ట్రేషన్స్ ఈజ్ ద కాక్టైల్ వర్త్ ద షో. ఇది ఎప్పుడు పడింది? 2016లో. ఏం శాస్త్రి గారు, చూస్తున్నాను. వీటన్నిటిని కాదంటారా మీరు? ఇది వరల్డ్ వైడ్ స్టడీ సార్. ఇప్పుడు చైనా అవును. మీద జరిగింది, లండన్లో జరిగింది, వాషింగ్టన్ స్టేట్లో జరిగింది, హ్యూస్టన్లో జరిగింది, న్యూయార్క్లో జరిగింది, చికాగోలో జరిగింది, ఇండియాలో జరిగింది రీసెర్చ్. అన్ని చోట్ల కనిపెట్టింది ఏంటంటే ఆ సమయంలో ఉన్న స్టేట్ కంటే ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు స్ట్రాన్షియం 120 టైమ్స్ అంటే బాడీలోకి వెళ్తే ఎంత పాయిజన్ అండి అది. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే బాడీకి రెసిస్టెన్స్ కొంత ఉంటుంది, తట్టుకుంటుంది. ఇది ఒక పక్కన పెడదాం సార్. సరే, నేను యాజ్ అన్ ఎన్విరాన్మెంటల్ లవర్ ఐఎమ్ టెలింగ్ యూ డోంట్ డూ దిస్. అప్పుడు చాలామంది ఏమన్నారు, కార్లను బ్యాన్ చేయండి, సిగరెట్ని బ్యాన్ చేయండి, ఏరోప్లేన్లు బ్యాన్ చేయండి, ఇండస్ట్రీస్ బ్యాన్ చేయండి. ఎస్, బ్యాన్ దెమ్. ఐఎమ్ రెడీ ఫర్ దాట్. అన్నిటిని బ్యాన్ చేయండి. మరి బ్యాన్ చేస్తే మీకు ఈ కంప్యూటర్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అంటే మరి ఏం చేద్దాం? మరి ఎట్లా చేద్దామో చెప్పండి మీరు. చేద్దాం కూర్చొని. ఇంకోటి సరే, ఇప్పుడు బేసిక్ వద్దాం. దీపావళి అంటే ఏంటి సార్ అర్థం? ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఇంగ్లీష్లో అట్లా ట్రాన్స్లేట్ చేసేది మీరు జర చెప్పండి మళ్ళీ ఒక్కసారి. దీపావళి. దీపావళి పండగ. దీపావళి. ఆవళి అంటే ఏంటి? ఆవళి అంటే లైన్. దీపావళి అంటే దీపాలను ఒక లైన్ గా పెట్టడం. అవును. క్రాకర్స్ కాల్చడం అని ఉందా దీపావళి ఫండ్ పేర్లు ఏమైనా ఉందా? మరి ఎవరు తెచ్చారు సార్ ఇది? బికాస్ క్రాకర్స్ని కాల్చడం నేర్చుకున్నాం కాబట్టి, దాని ఫైర్ వర్క్స్లో లైట్లు రావడం చూసాం కాబట్టి, దాన్ని ఒక కమర్షియల్ యాంగిల్లో ప్రొడక్షన్ మొదలైంది, జనాలు కొంటున్నారు. లేదు సార్ శాస్త్రి గారు, లేదు. ఒకప్పుడు లేదు, ఇది 500 సంవత్సరాల బ్యాక్ వెళ్ళిన లేదు. లేని దాన్ని నువ్వు తీసుకొచ్చుకున్నాం మనం. అంటే నువ్వు టెక్నాలజీ పెరిగిందని నీ దీపావళికి అది ఆపాదిస్తానంటే తప్పు అవుతుంది కదా శాస్త్రి గారు. నో సార్ శాస్త్రి గారు, మనం యూ హ్యావ్ టు బి రేషనల్. సి ఐ వాంట్ దట్ పటాకులు పేలుస్తుంటే వచ్చే ఆనందం చిన్నపిల్లలకి ఎంతో హాయిగా ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం జనాభా ఒకప్పటి కంటే ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. అన్ని రెట్ల టపాసులు కాలుస్తుంటే ఏమవుతుంది పరిస్థితి? నంబర్ 1 ఇది. సో దీపావళి అంటే టపాకులు కాల్చడం కాదు. దీపావళి స్టేట్మెంట్లు ఎక్కడ లేదు, ఏ పురాణాల్లోనూ లేదు. మరి లేని దాన్ని ఎందుకు తెచ్చారు? దీపావళి అంటే దీపాలు పెట్టడమే. అర్థమైందా శాస్త్రి గారు? టపాసులు కాల్చడం కాదు. ఓకే. సో అందుకని మనం పండగని మన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోకూడదు. తప్పు అవుతుంది, చాలా తప్పు అవుతుంది. ఇప్పుడు హోలీ నాడు కామదహనం అని చేస్తారు. ఆ రోజు యాక్చువల్గా హోమం చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? నానా చెత్త, కట్టెలు, బట్టలు తెచ్చి పెంట తెచ్చి కాలుస్తున్నారు. టైర్లు, గేర్లు టైర్లు కూడా తీసుకొచ్చి కాలుస్తారు. అది దరిద్రం తయారైంది. హోలీకి ఏ రంగు రాసుకోవాలి, ఏ రంగు రాసుకోవాలి అసలు యాక్చువల్గా అన్నది ఇంపార్టెంట్. మీకు తెలుసా, హైదరాబాద్లో సునేర్లు రాస్తారు, సిల్వర్ పెయింట్. మా చిన్నప్పుడు తెలియక రాసుకున్నాము, కానీ అది చర్మాలు లేచిపోతుంటాయండి ఆ కెమికల్స్ తో.
అంటే వీళ్ళేంటంటే దానికి కిక్ ఇద్దాము మీకు అని చెప్పి సునేర్ రాయ్ ఇది రాస్తే అసలు కలర్ ఎట్లుండదో చూడండి. పిచ్చోళ్ళా? ఏమండి అసలు ఏం రాస్తున్నారు? ఏం రాయట్లేదు. లాస్ట్‌కి హైదరాబాద్‌లో ఒకసారి చిన్నప్పుడు బాగా జ్ఞాపకం. బురదలో ఏసేవాళ్ళు జనాలు. ఏం హోలీ అంటే ఏంటి? ఎంత మెంటల్ కేసులు తయారయ్యారంటే దాన్ని నువ్వు హిందుత్వానికి ఆపాదించకూడదు. తప్పంటున్నా నేను. హ్మ్. అది తప్పు. హిందుత్వము బేసికల్లీ ఏం చెప్పింది అది చెయ్యాలి కానీ, అది చెయ్యకుండా మిగతావన్నీ నువ్వు చేస్తున్నావు. చేసి హిందుత్వం మీద పెడుతున్నావు నువ్వది. అవును. టపాసులు కాల్చమని ఏ పురాణంలోనూ లేదు. ఎందుకు చెప్తారు హ్మ్. ఇవన్నీ? సో, ఒకటి. ఆ! మీరు ఏదన్నా కాల్చుకోవాలంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టపాసులు కాల్చుకోండి. అంటే ఏంటి? కనిపెట్టండి. ఆ! అది ఏమైనా గాని. అర్థమైందా శాస్త్రి గారు? ఆ! కాబట్టి నో క్వెషన్స్. పరమాత్ముడు సృష్టి ఎలా చేశాడో అది చూసి దాన్ని తీసుకొని నేర్చుకొని మనము ముందుకెళ్ళాలి గానీ, పరమాత్ముడు సృష్టికి వ్యతిరేకంగా చేస్తే మనకి నష్టం. మన నెక్స్ట్ జనరేషన్‌కి నష్టము. ఈ కాల్చిన స్ట్రాన్సియము, లెడ్ ఇవన్నీ అట్మాస్ఫియర్‌లో అలా మిగిలిపోతాయి. ఈవెన్ కార్లలోంచి ఇప్పుడు మనకి గ్యాస్ స్టేషన్‌కెళ్తే అంటే పెట్రోల్ బంక్స్ అని ఇండియాలో అంటాం గదా! అన్‌లెడెడ్ పెట్రోల్ అని దొరుకుతుంది తెలుసా మీకు? అవును. ఎందుకంటే ఇదివరకు లెడ్ గూడా ఉండేది. లెడ్ ఉంటే అది అవును. చాలా ప్రమాదం అని కనిపెట్టేసి సడెన్‌గా మేల్కొని అన్‌లెడెడ్ తయారు జేశారు. హ్మ్. ఇప్పుడేంటంటే ఒక్కొక్కటి అసలు పెట్రోలియం ఈస్ వెరీ హార్మ్‌ఫుల్. మొత్తం అట్మాస్ఫియర్ నింపి చాలా గందరగోళం చేస్తోంది. ఇప్పుడు ఒక లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే, వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని అంటే ఎక్సెస్ కార్బన్ డయాక్సైడ్‌ని పంప్ చేసేసి ఒక ఒక పెద్ద సిలిండర్‌లో పెట్టి భూమిలో పాతేసామనుకోండి ఇంక ఇండస్ట్రీస్ అన్నీ బంద్ చేసాం. కార్లు, గీర్లు అన్నీ బంద్ అయిపోయినాయనుకోండి. నో మోర్ ఎక్సెస్ CO2 ప్రొడ్యూస్డ్. అయినా సరే టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్ విల్ బి ఇంక్రీజింగ్ అంటిల్ 500 మోర్ ఇయర్స్ అట. అయ్య బాబోయ్! ఇది పరిస్థితి ఆ! శాస్త్రి గారు. ఇప్పుడు చెప్పండి టపాకులు పేలుద్దామా? వద్దా? నంబర్ 1. నంబర్ 2 ఇంకోటేంటంటే ఇప్పుడు కోవిడ్-19తో ఊపిరితిత్తులకు ప్రాబ్లమ్ తెలుసు కదా శాస్త్రి గారు? నాకు చాలా క్వెషన్స్ ఉన్నాయి హలో? వింటున్నారా? కోవిడ్-19 మూలంగా ఆ! లంగ్స్‌కి ప్రాబ్లము. అవును. ఇప్పుడు ఈ పార్టికల్స్‌తో లంగ్స్ ఫిల్ అయినాయి అనుకోండి. వాడు ఆల్రెడీ సఫర్ అవుతున్నాడు. ఇంకా సఫర్ అయిపోతాడు. చచ్చిపోతాడు. ఆ! మరి ఇవన్నీ ఉన్నాయి డేంజర్స్. సో, ఇప్పుడు నేనేమంటున్నా అంటే కొద్దిగా సహనం వహించండి. కోవిడ్-19 ఎళ్ళిపోయి వాక్సిన్స్ వచ్చిన తర్వాత అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పేల్చుకోవచ్చు కావాలనుకుంటే. నేను ఇంకో సొల్యూషన్ బెస్ట్ సొల్యూషన్ ఇస్తా హ్మ్. హిందువులందరికి. ఇచ్చేస్తారా చెప్పండి? రెడీగా ఉన్నారా శాస్త్రి గారు చెప్పండి. టేక్ అప్ ది సొల్యూషన్? యాహ్! ఆ! రెడీ సార్ శాస్త్రి గారు. ఇది గుర్తుపెట్టుకోండి. అందరు హిందూ బంధువులందరికీ నేను చెప్తున్నాను. టపాకులు ఫ్రీగా పేల్చుకోండి. ఎట్ ద సేమ్ టైమ్ ఎంత టపాకులు పేల్చామో అంత మేర హోమం జేయండి. ఓహ్! ఖచ్చితంగా ఈ పొల్యూషన్ పోతుంది. అవును. అవును. యెస్. ఆ కాలిక్యులేషన్ కావాలంటే నేనిస్తాను. ఎంత ఎంత టపాసులు కాల్చాలి? ఎంత హోమం చేయాలి? కానీ భారతదేశం అంతా చేయాలి హోమం. ఎందుకంటే ఒక చోట టపాకులు కాల్చి ఆ ఎయిర్‌కి ఇంకో చోటకెళ్తది గదా! అవును. మీకు అవును. ఆఫ్రికాలో డస్ట్ రైజ్ అయ్యి అమెరికా మీదకొచ్చింది. అట్లాంటిక్ ఓషన్‌ని 2000 మైల్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చేసిందది. హ్మ్. ఓయమ్మ! కాబట్టి పొల్యూషన్ ఎక్కడికైనా ఎళ్ళిపోగలదు. కాబట్టి ఆ! భారతదేశం మొత్తం హోమం చేయాలి. ఈ టపాసులు పేల్చుకోండి. యాహ్! బావుంది ఖచ్చితంగా ఐడియా. సొల్యూషన్ ఇది. ఇది చేయగలగాలి వాళ్ళు. అవును. సో, ఇది సొల్యూషన్. ఇలా మనకి హోమాలు అవన్నీ ఎందుకిచ్చారు అంటే ఇందుకోసం అన్నమాట. సో థట్ నీ పొల్యూషన్ పోతుంది. నువ్వు ఎంజాయ్ చేసుకో. ఇది బావుంది సార్ ఐడియా. నిజంగా. థిస్ ఈస్ వాట్ వి షుడ్ డు. ఇప్పుడు మనం మనం చేసిన రీసెర్చ్ శాస్త్రి గారిది. అవును. ఇన్నేళ్ల తపస్సుని మనము ధారపోస్తున్నాం. అందరూ అందిపుచ్చుకోవాలి దాన్ని. అవును. అది శాస్త్రి గారు. కాబట్టి మీరడిగిన ప్రశ్నకి నేనైతే ఇప్పుడు టపాకులు ఆపమంటున్నాను. ఒకవేళ ఆపలేని పక్షంలో హోమాలు చేయండి. అవును. స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెచ్చి హోమాలు చేయండి. అవును. ఆ! మీరు ఎ ఎంత ఎక్కువ హోమాలు చేస్తే అంత మంచిది. అవును. మొత్తం పొల్యూషను పోతుంది. మీరు ఎంజాయ్‌మెంట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ వాతావరణం శుద్ధిగా ఉంటుంది.
అవును. అవును. ఓకే శాస్త్రి గారు. చాలా బాగా చెప్పారు సార్. నాకు చాలా కానీ ఒకటి సార్, ఇప్పుడు వేరే మతాల్లో కూడాను పొల్యూషన్ కాదు గానీ, బట్ వేరే విధంగా పొల్యూషన్ వస్తది కదా! వాటర్ పొల్యూషన్ గానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, మరి వాటిటి గురించి మాట్లాడకుండా ఉత్త దీనొక్క దాని గురించే మాట్లాడుతున్నారు అని చెప్పి. నేనేం మాట్లాడతలేను శాస్త్రి గారు. ఇది వాస్తవం. ఇది సైన్సు. నేను అగెయిన్స్ట్ హిందూయిజం కాదు కదా! కానీ వాట్ ఐయామ్ అగెయిన్స్ట్ ఈస్ ఎన్విరాన్మెంట్ స్పాయిల్ చేయకుండా చేద్దామంటున్నా నేను. ఇది ఇప్పుడు బానే ఉంది. హ్మ్. యాహ్! నేనేమంటున్నాను ప్రతి దానికి సొల్యూషన్ ఉందండి. హిందువులు ఇప్పుడు ఇంకా గొప్పగా చెప్పుకోవచ్చు. మేము మేము పటాకులు పేలుస్తాం కానీ పొల్యూషన్ రాదు. యాహ్! ఇది బావుంటది. బాగా చేసుకోవాలి. అవును. అది ఎంజాయ్. డూ ద థింగ్. వేదం ఏది చెప్తుందో చేయమంటున్నా నేను. చేస్తే యూ విల్ ఎంజాయ్ లైఫ్. అవును. అవును. సింపుల్ స్టోరీ శాస్త్రి గారు. అంతే కాకుండా ఇప్పుడు ఒకవేళ హోమాలు చేయకపోతే ఈ పొల్యూషన్ వాతావరణంలో చేరి వర్షంతో పాటు నీళ్ళలో కలిసి తద్వారా కాలవల్లో పారి, నదుల్లోకి పారి, సముద్రంలోకి పారి జీవాలు కూడా చచ్చిపోతాయి. అవును. ఈ అవును. ఇప్పుడు ఈ జీవాలు ఎన్ని జీవాలు ఎందుకు చస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహిక్యులర్ పొల్యూషన్, పొగాకు పొల్యూషన్ తెలుసా? ఎంత హెవీ తెలుసా? అది వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి దాని మూలంగా. హ్మ్. చాలా అసలు నేను చెప్పలేకపోతా అంత దరిద్రం ప్రపంచంలో ఇప్పుడు చేరింది. అవును. అవును. కేవలం ఒక కంపెనీ తన లాభాల కోసము ముష్టి వేషాలు వేస్తోంది. అంటే ఒక కంపెనీ అంటే ఈ కంపెనీలన్నీ. అవును. అవును. వాటి పొల్యూషన్ అవి ప్రొడ్యూస్ చేసుకుంటూ జనాల్ని సావకుండా వదిలిపెడుతున్నారు. వాళ్ళు పైసలు చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా సఫర్ అవుతారని. వాడికి అవన్నీ అనవసరం. నేను బతికినాను రా బయ్! నేను ఫోర్బ్స్ లిస్ట్‌లోనో, ప్రపంచం లిస్ట్‌లోనో నేను రిచెస్ట్ పర్సన్‌ని. నేనొక రిచ్ పర్సన్. నేనొక రిచ్ పర్సన్‌ని. నాకు ఇన్ని మిలియన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. అంతే కావాలి. అంతే. మానవులు అంతే. ఎన్ని కోట్ల మంది చచ్చిపోతున్నారు. ఎంత సఫరింగ్ ఒస్తోంది వాళ్ళకన్నది మహా పాపులు తయారవుతున్నారు. అది. అందుకని అవును. మనం పాపం నుంచి దూరంగా ఉండాలంటే పాప విముక్తి చేసుకోవాలంటే హోమం చేయాలి. హోమం చేస్తే ఈ పొల్యూషన్ పోతుందని సైంటిఫిక్‌గా మనం సబ్మిట్ చేసాం ఆల్రెడీ ఆర్టికల్స్. అవి ప్రింట్ అవును. అయినియి, పబ్లిష్ అయినియి కాబట్టి అందరూ తీసుకొని ముందుకెళ్ళాలి దాన్ని. అవును. అంతేనా? అంతే సార్. అంతే సార్. ఓకే. ఓకే శాస్త్రి గారు ఉంటా. ఓకే సార్. ఓం ఓహ్!